అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ మీటింగ్ మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు। రానున్న ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకమని, ఏపీ ఇప్పటికే ఎన్నో విధాలుగా నష్టపోయిందన్నారు। రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలను పరిష్కరిస్తామన్నారు। ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు ద్వారకానాథ్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు మరియు నా ముందరున్న విద్యా సంస్థల యాజమాన్యాలకు, టీచర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం। ఈ రోజు మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందో। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ విద్యా సంస్థలు ఉన్నాయి, దానికి మూడింతలుగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కడ మన రాయచోటిలో పోలిస్తే వందలాదిగా విద్యా సంస్థలు ఉన్నాయి। మీ అందరికీ తెలుసు ఈ రోజు ఎక్కడైనా ఎంసెట్ ర్యాంక్ వచ్చిన డాక్టర్లు అయినా, ఇంజనీర్లు అయినా ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదివి ఈ రోజు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న ఘనత కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలకే దక్కుతుందని మీ అందరికీ తెలుసు। ఎందుకంటే ఈ రోజు ఆరోగ్య జీతాలతో వాళ్ళ కష్టాలు పడినా కూడా వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన సంస్థలు ఏమైనా ఉన్నాయంటే ప్రైవేట్ విద్యా సంస్థలే।